మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందంట. అందుకే కడుపు నిండా భోజనం తినాలంటే అదృష్టం ఉండాలి. నా కజిన్ పెళ్లికి 20 రకాలకి పైగా ఐటమ్స్ తో అరిటాకులో భోజనం పెట్టి వచ్చిన అతిథులందరినీ గౌరవించారు. మీకు ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నిటితో పాటు ఆఖరిలో వేసుకోవడానికి కిల్లీలు, ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. పెళ్లి కూతురు తరపులు కట్టెలు రాయించుకోవడానికి మా డాడీతో పాటు ఆయన కూడా కూర్చున్నాడు. పంక్తి భోజనాలకి అరిటాకులు వేసిన టేబుల్స్ తో డైనింగ్ హాల్ అంతా సిద్ధంగా ఉంది. డిన్నర్ టైం కాబట్టి నైట్ 8 తర్వాత గెస్టులు రావడం స్టార్ట్ అయ్యారండి. ఈ పచ్చని అరిటాకులో ఇన్ని రకాల ఐటమ్స్ చూస్తే భలే టెంప్టింగ్ గా ఉంది కదా. దేనికదే సూపర్ గా ఉన్నాయండి ఐటమ్స్ అన్ని. నా పర్సనల్ ఫేవరెట్ అయితే గుత్తి వంకాయ ఫ్రై, ఇంకా జీడిపప్పు కర్రీ. బిర్యానీ కూడా సాఫ్ట్ గా చాలా బాగుంది. అసలు రొటీన్ కి భిన్నంగా చాలా స్పెషల్ గా భలే ఉందిరా బాబా అని అనిపించింది ఏంటంటే ఈ కార్న్ సమోసా. సాధారణంగా ఇన్ని ఐటమ్స్ మధ్య సమోసా లాంటివి పెడితే ఆఖరిలో ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ స్టార్టింగ్ లోనే తిని చూసా టేస్ట్ అయితే సూపర్ ఉంది. వచ్చిన గెస్టులు అందరూ భోజనాల్లో కూర్చున్నప్పుడు అన్ని అందుతున్నాయా లేదా అని చూడడానికి మా వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పుడో మా చిన్నప్పుడు పంక్తి భోజనాలు తినేటప్పుడు కుర్చీలు వెనకాల నుంచి వెయిట్ చేసేవాళ్ళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అలా వెయిట్ చేసాం. మా తర్వాత మా గ్యాంగ్ అందరూ కూడా డిన్నర్ కోసం కూర్చున్నారు. ఇంకా అందరూ ఒక చోట చేరితే ఈ రోజుకి అన్నం తిన్నట్టే. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.